డయాలసిస్ పేషెంట్ని సీఎం గారు హెల్ప్ చేస్తాడని కిడ్నీ ఆపరేషన్కి వచ్చాం. డయాలసిస్ సంబంధించి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఉంది కదా. ఆరోగ్యశ్రీ ఉంది, డయాలసిస్ జరుగుతుంది. మేము సీఎం ఫండ్ కింద ఆపరేషన్ చేయించుకుందాం కిడ్నీ డొనేషన్కి వచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే ముందు మీరు పెట్టుకోవాలమ్మా. ఆ పెట్టుకున్న బిల్లు ఇస్తే రిలీఫ్ ఇస్తారు. అదే ముందే పెట్టుకోండి అమ్మా, మేము డొనేషన్ చేస్తామన్నారు. ఎవరు కలిసారు? ఇప్పుడు కలిసాం లోపల మంత్రుల్ని. ఏమన్నారు? ఇంతకుముందు లోకేష్ బాబు గారిని కూడా కలిసాము. జీవనధారాలు పెట్టుకోండి అమ్మా అన్నాడు. ఇప్పుడు కూడా లెటర్ రాసి ఇచ్చాము. చేస్తారని నమ్మకం మాకు సీఎం గారు. ఈ ప్రభుత్వం వచ్చినాక బాగుంది. ఇంతకుముందు భయంకరంగా జనాలు చనిపోవటం. అంటే మీకు ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. అంతకుముందు మీరు వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు అప్లై చేసుకోలేదా? చేసుకోవాలి. ఎందుకని? ఏది ఎవరిని అడగాలి? ఎవరు ఆయన కాడికి ఇట్ట కలవనీ లేదుగా. జగన్మోహన్ రెడ్డిని ఇట్ట కలవనీ లేదుగా. ఆయన కారులో వెళ్ళటమే కానీ అక్కడి నుంచి 100 మంది పోలీసులు ఆయన మాట్లాడటానికి కలవటానికి ఇట్లా ఎట్టుంది లేదుగా. ఇప్పుడు కలవనిచ్చారు. లోకేష్ బాబు గారిని కూడా గెలిచినాక వెళ్ళాము, మాట్లాడాము. ఇట్లా మాట్లాడతాం ఇట్లా ఫ్రీగా లేదుగా. అప్పుడు కలిసాం. కిలాడి రోసియా వాళ్ళు మా ఊరు వస్తే మాట్లాడాం. ఎట్నే డయాలసిస్ మీదే కానీ హెల్ప్ పరంగా ఏమి మాకు సాయం చేయలే. ఓన్లీ పింఛన్ మట్టుకే ఇస్తున్నా. వస్తుంది. అప్పుడు వచ్చింది 10,000. చూసుకుంటే కనుక మనకి టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది 2 నెలలు. నామినేటెడ్ పోస్టులని బయటకు వస్తున్న పరిస్థితి. ఈ నామినేటెడ్ పోస్టులు మీరు ఏమంటారు? ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు అనేది ఈ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలో బాగా చదువుకున్న వాళ్ళకి, పార్టీకి పాతగా కొత్తగా ఇప్పుడు కూడా పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇస్తే చాలా సంతోషిస్తాను, సంతోషపడతాను కూడా. అంటే చాలా మంది కూడా చదువుకునే ఉన్నారు. వాళ్ళు ముందు నుంచి కూడా పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పూర్వం కూడా కొన్ని పదవులు అనుభవించున్నారు. వాళ్ళ అనుభవం ఉంటుంది కదా. మరి ఇప్పుడు నెల్లూరు మేయర్ పోస్ట్ తీసుకోండి. నెల్లూరు మేయర్ పోస్టు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఒక స్రవంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె ఓన్లీ 10th క్లాస్ తక్కువే చదువుకుంది. కానీ ఆ నియోజకవర్గంలో కానీ ఆ నెల్లూరు జిల్లాలో కానీ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చుంటే ఇంకొక విధంగా ఉండేది అనేది నా అభిప్రాయం అండి. అంటే చదువుకున్న రాజకీయాలకు సీనియారిటీ కావాలి కదా. రాజకీయాలు సీనియారిటీ కావాలి, పరిజ్ఞానం కావాలి. ఏది తప్పు ఏది రైటు తీసుకునే డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక నామినేట్ పోస్టు 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలండి. ఆ వ్యక్తి 10 మందికి సమాధానం చెప్పాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఆర్థికంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా పేద వాళ్ళని బాగా ప్రోత్సహించి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ చేయాలి. అదే ఆ కాన్సెప్ట్తో ఉన్న వ్యక్తి అయితేనే ఆ నామినేట్ పోస్టులకి అర్హులండి. ఏదో తాత్కాలికంగా ఇస్తే మాత్రం అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే చాలా మంది కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాతే మేము పార్టీలో ఉన్నాము, వెనక షాడోలా ఉన్నామని చెప్పి చాలా మంది సంపన్న వర్గం చెందిన వాళ్ళు కూడా వస్తున్నారు కదా. కానీ నాకు తెలిసినంతవరకు అపర మేధావి రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే ఆయన విజన్ అనేది ఎలా ఉంటుందంటే ముందు చూపుతో ఉంటుంది. ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేసే వ్యక్తులు కూడా బ్రహ్మాండంగా సెలెక్ట్ చేస్తాడని, అందరు చదువుకున్న వాళ్ళని సెలెక్ట్ చేస్తాడని, చదువుకున్న రాజకీయ పరిజ్ఞానంతో పాటు పేదలకి సహాయ సహకారాలు అందించే వ్యక్తిని మాత్రమే సెలెక్ట్ చేస్తాడని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు మాట వచ్చారు కాబట్టి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది. చాలా వరకు కొన్ని విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అండ్ సూపర్ 6లో కూడా కొన్ని 2-3 అమలు అయితే జరిగింది. ఈ 2 నెలల పరిపాలన మీరు ఏమంటారు? బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు ఒక గత ప్రభుత్వం చూసుకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రభుత్వం, అన్ని విధాలుగా రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ప్రభుత్వంగా చెప్పచ్చు. ఇప్పుడే కొత్తగా 2 నెలలు అయిందండి. 2 నెలల్లో నాకు తెలిసి 40% అభివృద్ధి అనేది కనబడతా ఉంది. ఇంకా పోను ఈ 5 సంవత్సరాల్లో 100% ఆయన చెప్పినటువంటి అన్నీ కూడా నెరవేరుస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే ఈ సూపర్ 6 అనేది అంతా చుట్ట 6 అదంతా వేస్ట్ ఏం లేదు,
ఇవన్నీ కూడా బాబుకి కనుమరుగు చేసేస్తున్నారు. సూపర్ సిస్టర్ అనుకున్న ఫ్రీ బస్సు కానీ లేకపోతే 3 సిలిండర్లు కానీ మిగతావి ఏమి ఉండవు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. గత ప్రభుత్వము ఇసుకని ఒక వ్యాపారంగా చేసింది, మందుని ఒక వ్యాపారంగా చేసింది. అదండి అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే అది కాదండి. ప్రతి విలేజ్లో ప్రతి వ్యక్తి హ్యాపీగా సంతోషంగా జీవించగలడమే అభివృద్ధి అంటారండి. అంతేగాని ఈ రాజ్యాన్ని బిజినెస్గా చేసేది కరెక్ట్ కాదండి. కానీ మా చంద్రబాబు నాయుడు గారు 100% ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాడు. నెరవేర్చడంతో పాటు చిన్న పేద మధ్యతరగతి అందరూ సంతోషంగా ఉంటారనేసి నా అభిప్రాయం అండి. అంటే ఈ నెల ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ ప్రారంభమవుతున్న పరిస్థితి. అయితే ఈ అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం పెట్టడాన్ని ఒక వైసీపీ వ్యక్తి ఏమన్నారంటే, ఎమ్మెల్యే 5 రూపాయలు కలిసి ముష్టేస్తున్నావా భోజనం నువ్వు అని అంటున్నారు కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. అన్నం ముష్టేయడం కాదు, తప్పండి అది. అంటే కూలీ మాలి చేసుకునే వాళ్ళు 50 రూపాయలు భోజనం తినడం అనేది చాలా కష్టం. 5 రూపాయలు అనేది అది తాత్కాలికమే, దాని కాస్ట్ కింద కన్సిడర్ చేయకూడదు. 5 రూపాయలు అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ విలువ. ఎందుకంటే 5 రూపాయలు ఏమొస్తుందండి, కానీ ఒక నామినల్ విలువ పెడితే దానికి ఒక విలువ ఉంటుందనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అండి. అంతేగాని అది దాని ముష్టిగా అంటే అతని యొక్క పరిజ్ఞానానికి వదిలేస్తున్నాను, అతని అజ్ఞానానికి వదిలేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ కార్మికులు కానీ, రిక్షా వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ, టౌన్ నుంచి వచ్చే వాళ్ళు కానీ, విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు, టౌన్లో పనులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా తిని హ్యాపీగా సంతోషించుకుంటున్నారు. ఈ విషయాన్ని నేను చాలా సంతోషిస్తున్నానండి. ఇది హ్యాట్సప్ చంద్రబాబు నాయుడికి. ఇక అందరూ రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 900 మంది సెక్యూరిటీ కావాలని చెప్పి కోర్టులో కేసు వేసిన పరిస్థితి. ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయనకి 900 మంది సెక్యూరిటీ కావాలని ఏ విధంగా కోర్టులో కేసు వేస్తారు? ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తానండి. మహాభారతంలో దుర్యోధనుడు అహంకారంతో రాజ్యాన్ని వెళ్తాడు. చివరికి ఏమవుతుందండి, అధర్మము ఓడిపోయి ధర్మమే గెలుస్తుంది. అదే సందర్భంగా ఇక్కడ కూడా జగన్ గారు అధర్మంలో మునిగి తేలి ఆడుతున్నాడు, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అంతమంది కూడా అవసరం లేదు. ప్రజల కోసం ప్రజల చేత పరిపాలించే వ్యక్తికి అంత సెక్యూరిటీ అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఒక్క మనిషికి 900 మంది సెక్యూరిటీ కావాలని అంత అవసరం అంటారా? డబ్బు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారండి, కానీ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం. కానీ ప్రభుత్వ నిధుల్ని వృధా చేయడం అనేది చాలా తప్పండి. అలా అనేది ఎవరు కూడా దాన్ని సహించరు, ఒప్పుకోరు. అది కరెక్ట్ కాదని కూడా ప్రజానీకంగా నేను తెలియజేస్తున్నాను.